దగ్గరికి వెళ్ళి ఇది తింటే ఏమవుతుంది? నీవు అలాగా సుందరంగా ఉంటావు, మంచి అందగత్తిగా ఉంటావు, మంచి పొజిషన్లో నువ్వు ఉంటావు అని అపవాదైనటువంటి సాతానట ఆమెను పొగిడేసరికి ఈమె ఆ పండును తీసుకొని తిని ఆ ఆదాము కూడా ఇచ్చాడట. ఇవ్వగానే బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వారు దిగంబరులై ఉండిరి. వారు దిగంబరులై ఉన్నారని వారికి అప్పుడు తెలిసిందంట. ఎప్పుడు? అపవాది చెప్పిన మాటలు వినినప్పుడు. ఎప్పుడు? అపవాది వేసినటువంటి బురులలో పడినప్పుడు. ఎప్పుడు? అపవాది వేసిన తంత్రాలలో ఎప్పుడైతే పడిపోయారో, ఆ మాటలకు లొంగిపోయారో, ఆ మాటలకు సరెండర్ అయిపోయారో, దినమునాట వారు దిగంబరులుగా మార్చబడ్డారు. దేవుడు వచ్చాడు, అవ్వ ఆదాం ఎక్కడున్నారో ఆ మాటను గమనిస్తూ ఉంటే, అయ్యా నీ స్వరము వినగానే మేము దిగంబరులమైతేమే. ఎవరు చెప్పారా నీకు దిగంబరులమని? నీవు దిగంబరుడు అని ఎవరు చెప్పారు నీకు? నీవు దిగంబర స్థితిలో ఉన్నావని ఎవరు నీతో చెప్పారు? అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు ప్రక్కటెముకగా చేసినటువంటి ఈ యొక్క స్త్రీయే అపవాది మాటలు విని దిగంబరత్వాన్ని ధరించుకొని నాకు కూడా దాన్ని తినిపించింది. ఆ సమయానట ఇమ్మీడియట్లుగా వాళ్ళు దిగంబరులను తెలిసి వెంటనే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని కుట్టుకొని వస్త్రాల్లాగా కప్పుకున్నారట. అంటే ఈ అంజూరపు చెట్టు ఒక మనిషిని కాపాడటానికి చిహ్నంగా కనపడుతుంది. అంజూరపు చెట్టు ఆకులు మనిషిని కాపుదలకు, అంటే పాపములో ఉన్నటువంటి వ్యక్తిని కాపాడటానికి, లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడిపించబడిన వ్యక్తిని కాపాడటానికి ఈ ఆకులు ఏమి చేయబడ్డాయి అంటే కాపుదలకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈరోజున దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని మందిరములో అడుగు పెడుతున్న మనము, దేవుని సహవాసములో నడిపించబడుతున్న మనము, ఒక కాపుదల అనేది మనకు కావాలి. ఏమిటి ఆ కాపుదల అనంటే, దేవుడు మనకిచ్చుచున్నటువంటి కాపుదలలో నడిపించబడాలి. కొంతమందిని గమనియాలి, బయట ఉండి పిలుస్తా ఉంటారు, అన్నావు ఇట్రా ఇట్రా, అన్నావు ఇట్రా, నువ్వే లోపలికి రావచ్చు కదంటే, అమ్మో దేవుని మందిలో నా వల్ల కాదండి, దేవుని మందిరంలోకి రావాలంటే నాకు చేత కాదు, నాకు భయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మందిరంలోకి వస్తే నీవు కాపాడబడతామన్నటువంటి విధానములో నడిపించబడవలసినటువంటి వ్యక్తి కూడా దేవుని మందిరంలోకి వెళ్తే నేను అపవిత్రుని అయిపోతానో, నేను ఎక్కడ అపవిత్రపు విధానంలో పడిపోతానో అని చెప్పేసి ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంలోనికి అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. దేవుని మందిరము అనేది ఒక కాపుదలకు సాదృశ్యంగా కనపడుతుంది. దేవుని మందిరము అనేది నీకు అపాయము కలుగుతున్నప్పుడు, నీకు అపాయం సంభవిస్తున్నప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీవు నిందల పాలైనప్పుడు, నీవు శ్రమల పాలైనప్పుడు నీకొక షెల్టర్ ఉంది. అదే దేవుని మందిరంలోనికి వస్తే కాపాడబడతామన్నటువంటి ఆలోచన అనేది దేవుని బిడ్డలుగా గుర్తెరగాలంటండి. ఈ అంజూరపు చెట్టు ఆకులట అవ్వ ఆదాముల యొక్క దిగంబరత్వాన్ని కాపాడుతూ ఉన్నాయి. ఈ యొక్క
కాపుదలలోనికి ఎవరైతే రాగలుగుతూ ఉంటారో నా దేవుడు వారిని సురక్షితంగా కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో ఒక మాట రాయబడింది, చదవండి ఆ మాటను. 31వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 31. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును అంటే యెరూషలేము అనబడుతున్నటువంటి నామకరణము దేవుని మందిరానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. పక్షులు ఎగురుచు ఏమని సాయంత్రం అయ్యేసరికి తన గూటికి ఏ విధంగా అయితే చేరుతాయో, పక్షులు ఎగురుచు ఏ విధంగా అయితే తన గూటిలోనికి చేర్చబడతాయో, కాపుదలకు నీకొక కాపుదల ఉంది. ఆ కాపుదల ప్రదేశం ఏమిటి అంటే యెరూషలేం. అందుకని ఒక చోట రాయబడింది, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్లో రాయబడింది. యెరూషలేము అనబడగా ఏమని దేవుని మందిరం. యెరూషలేము అనబడుతున్నటువంటి దేవుని మందిరములోనికి ఎవరైనా కూడా రాగలిగి ఈ మందిరములో నీవు కూర్చోగలిగితే నా దేవుని కాపుదల నిన్ను వెంటాడునుగాక, నిన్ను వెంటాడునుగాక. చాలామంది అంటుంటారు, ప్రార్థనకు రాకూడదా, కూర్చోకూడదు అంటే చిన్న అలవాటు ఉందన్న, చిన్న అలవాటు. దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవచ్చుగా అంటే చిన్న అలవాటుని బట్టి రాలేకపోతున్నా. నేనంటాను, నీకు ఏ అలవాటున్నా, నీకు ఏ అలవాటున్నా దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చో. నీకు ఏ అలవాటున్నా, ఏ చెడు వ్యసనాలున్నా, ఏ చెడు తలంపులున్నా, ఏ చెడు అనారోగ్యాలు ఉన్నా, ఏ చెడు మార్గాలను నడిపించబడుతున్నా కూడా దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు కూర్చో. నిన్ను పట్టుకోవాల్సిన బాధ్యత నా దేవుడు తీసుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులే కదయ్యా, ఎవరు చెప్పారు? మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు అవుతారండి? పరిశుద్ధుల కోసం వచ్చాడా దేవుడు ఈ భూమి మీదకి? రాలే. పాపాత్ములైనటువంటి మన కొరకు, పాపముతో నిండిన మన జీవితాలలో ఏమని తన మహిమైశ్వర్యాన్ని కుమరించి నీతిమంతులుగా చేర్చే లిస్టులోనికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి పాపము లేని యేసయ్య మన భూమి మీదకి వచ్చి మన పాపాన్ని తుడిచివేయటానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేశాడు. అదే దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి రాగలిగితేనంట మన కుటుంబాలకు క్షేమాధారంగా దేవుడు నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు యొక్క ఆకులు కాపుదలకు సాదృశ్యంగా కనపడుతుంది. కాపుదల. అందుకనే నేను 2-3 చెప్పాను, ఎండలు బాగా కాస్తున్నాయి, అవసరమైతే చర్చి తాళాలు తీసుకొని అయినా చర్చిలో కూర్చోండి ఎండ కాసేటప్పుడు. పిల్లలు ఎండకు అల్లాడిపోతారు, చర్చి తాళాలు తీసుకుని కూర్చోండి ఆ ఎండలు పోయేదాకా అని చెప్తున్నాను. మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇంట్లో కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే, వేడిగా ఉంటే చర్చి తాళాలు తీసుకొని కాసేపైనా కూర్చోండి. దేవుని మందిరంలో కాపుదల. దేవుని మందిరంలో ఏమండి, ఒక్క దినము గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టమని బైబుల్ చెప్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి, ఎండ తీవ్రత ఎక్కువైతుంది కాబట్టి, కాస్త మందిరంలోకి వస్తే నీడ ఉంది కాబట్టి, మందిరంలోకి వస్తే కాపుదల ఉంటుంది కాబట్టి కాస్త సాదా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు ఆకులు అనేవి కాపుదలకు సాదృశ్యంగా కనపడుతుంది. కాపుదలకి. రెండవదిగా గమనిస్తూ ఉంటే అంజూరపు పండ్లు
దేనికి సాదృశ్యంగా కనపడుతూ ఉందంటే స్వస్థతకు లేక ఆదరణకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. దేనికి చెప్పాలి? స్వస్థతకు లేక ఆదరణకు. ఆ పురాతనమైనటువంటి దినాలలో బైబిల్లో ఉన్న వాక్య ఆధారం చూసే నేను నీకు చెప్తాను. ఎవరికైనా ఏదైనా గాయం కలిగిందనుకోండి, ఇమ్మీడియట్లుగా ఆ పాతకాలపు మనుషులు ఏం చేస్తారంటే, ఏమండి, ఏదో ఒక ఆకు తీసుకొని వచ్చి గబా దాన్ని పసురు పిండి కడతారు. కట్టరా? ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చాలామంది ఏమండి, పెద్దవాళ్ళు, పెద్దరికంగా ఉన్న వాళ్ళకి తెలుసు వాటి గురించిన విధానం. ఏదైనా చిన్న గాయమైతే గబా వెళ్ళి ఏమండి బయటికి వెళ్ళి ఏమండి అది దొరికే స్థలంకి వెళ్ళి గబా వెళ్ళి దాని పసురు పిండినటువంటి ఆ పసురు పిండినటువంటి అదే ఆకును గుడ్డ కట్టి 2-3 రోజులు దాకుంటే 3వ రోజున నయమైపోతుంది. ఎందుకు అనంటే ఏమండి, దానిలో గాయాన్ని కట్టే లక్షణాలు దాంట్లో ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి కాబట్టి. ఈ రోజున మనం ఏం చేస్తాం? చిన్న గాయం అయితే హాస్పిటల్కి వెళ్తాం. ఆనాటి ప్రజలు ఏం చేస్తారంటే, ఏమండి, ఇలాంటి వైద్యాలు అప్పుడు లేవు, ఇలాంటి పెద్ద హాస్పిటల్ లేవు. ఏమైనా చిన్నదానికి ఏదన్నా వచ్చినా కూడా ఎమ్మటే నాటు మందుల యొక్క విధానానికి అరికెట్టబడుతూ ఉంటారు. ఏదో ఒక ఆకు తీసుకొని వచ్చి పలానా చెట్టు పెరిగిందనుకో అది దేనికో దానికి ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలుసు. అందుకని చాలా మందిని నేను అడుగుతూ ఉంటా, ఈ యొక్క చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అంటే, పాస్టర్ గారు చెప్తే ఇది బారదు అంటరాన్రా. వైద్యం నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కూడా నేర్పియకపోయావా అని అంటే వాళ్ళు నేర్పారు, పొరపాటు నేర్పారు. అయ్యా నీకు చెబితే పొరపాటు ఎదుటి వ్యక్తికి మారదు. మా తాత ఉన్నాడండి, ఎవరైనా తేలుగుట్టో పాము గుట్టో ఏదన్నా వచ్చిర్రంటే ఆయన పేరు కూడా యాకోబయ్య, దర్శనం యాకోబయ్య, ఈయన కటికెళ్ళి యాకోబయ్య. హల్లెలూయా. చిన్న తేలుగుట్టి కానీ ఏదైనా పాము గుట్టి కానీ ఆయన దగ్గరికి వచ్చారనుకోండి, ఎట్టబోతుడేమో ఇంటికి వచ్చిన వెంటనే ఆ చెట్ల లేకపోతాడు. ఏదో ఒక పసురు, ఏదో ఏమండి పిచ్చి కాయలు పిచ్చి మనకట్ట అనిపిస్తుంది. పిచ్చి తెచ్చుకుంటున్నాడేంది. ఇమ్మీడియట్లుగా ఆయన తీసుకొని వచ్చి పిండి గ్లాసులో దాని మీద పోస్తానంట. ఏమండి గంట కల్లా మనిషిలో ఎక్కిన విషము విరిగిపోతుందంట. విరిగిపోద్ది. రెండవది, ఎవరైనా దెయ్యాలు బట్టి వచ్చిరనుకోండి మా తాత దగ్గరికి, దెయ్యాలు బట్టి వస్తారు. మా తాత దగ్గర బోడిదే ఉంటుందంట. తీసి మొఖాన్ని తహామని చల్లుతాడు. చల్లి, రే చీపురి కట్ట తీసుకురాపో. ఏ కట్ట? చీపురి కట్ట తీసుకురాపో. ఆ మూలంగా ఇంకో చెప్పుంది తీసుకురా అని చెప్పేసి తీసుకొని మా తాత చీపురి కట్ట తీసుకొని ఏమని తిప్పి యాన్ నుంచి వచ్చావో, దావన వచ్చినవా, డొంకను వచ్చినవా చెప్పి తపామని ఈపు పట్టి తపామని పోతాడు. మళ్ళా చెప్పు తీసుకొని తూతు అని నెత్తి మీద ఒకటి పటామని పోతాడు. ఎట్టబోద్దే దెయ్యం ఉరుకో. ఆనాటి కాలపు పెద్దవాళ్ళు చేసినాయి, ఆనాటి కాలపు పెద్దవాళ్ళు చేసినవేయి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అంజూరపు పండ్లు స్వస్థతకు సాదృశ్యంగా కనపడుతుంది. స్వస్థతకు. ఎవరో ఈ వ్యక్తి బైబిల్లో చదివిస్తాను, చదవండి. 2వ రాజులు 20వ అధ్యాయం 7వ వాక్యం. 20వ అధ్యాయం 7వ వాక్యం. 2వ రాజులు. అంజూరపు పండ్ల యొక్క ముద్ద తెప్పించమని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత,
చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా దగ్గరికి వెళ్ళాడు ఒక రాజు. రాజా, నా కాలంతా కురుపుతో బాధపడుతుంది, లోలోపల కొరుకుపోతుంది, చచ్చిపోతానేమన్నా భయం. అందరికీ వైద్యం చేస్తున్నామంట కదా, అందరికీ అనారోగ్యాలతో వచ్చిన వారిని బాగు చేస్తున్నామంట కదా, రోగాలతో వచ్చిన వారిని ఏదో ఒక పసురుచి బాగు చేస్తున్నావు కదా, రోగాలతో వచ్చే వారికి అన్ని విధాలుగా ఆరోగ్యము కుదుట పడేంత వరకు పంపించే వాడివి కదా అని నాకు కూడా తెలిసింది. ఎవరైనా సామాన్య వ్యక్తి అండి. యెషయా వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసునా? రాజు, రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి హిజ్కియా, రాజ్యాన్ని ఏలుబడి చేసే వ్యక్తి హిజ్కియా. రాజ్య పరిపాలన ఏమండి, అవునంటే అవును, కాదంటే కాదు అన్నటువంటి మాటను శాసనంగా నిలబెట్టే వ్యక్తి రాజట. యెషయా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, రాజా, దైవజనుడా, ఓ సామాన్య మానవుడా, ఏదో అందరిని ఏదో బాగు చేస్తామని తెలిసింది నాకు, అందరినీ ఏదో ఒక పసురు ఇచ్చి వారిని బ్రతికిస్తున్నామని తెలిసింది నాకు, అందరికీ ప్రాణాలు పోస్తున్నామని తెలిసింది. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి లోలోపల ఎవరికైనా చెప్పుకుంటే నా యొక్క మర్యాద పోద్దామని భయపడుతున్నానయ్యా. ఏదో నాకు కూడా కాస్త స్వస్థతని ఇరాదు, నాకు కూడా బాగు చేయరాదు అని సామాన్య మానవుడి దగ్గరికి ఒక రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే సామాన్యులైనటువంటి మన దగ్గరికి కూడా ఎవరినైనా కూడా తీసుకురాగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సాయంత్రమే పేరు తెలుసుకొని ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చిండు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. అవునా కదా? ఓయమ్మ, నేను ఎవరినో ఈ ఊర్లో నాకు తెలియదు, నేను ఎవరినో పరిచయాలు లేవు, ఎమ్మెల్యే నా ఇంటికి వచ్చాడా. మనం ఏం చేస్తాం? నలుగురిని అందరూ చెప్పుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో, ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోయిండా, వారు పరిచయం లేదు కదనంటే ఏంటో. అలాగునే సామాన్య మానవుడి దగ్గరికి రాజ్యాన్ని పరిపాలించే హిజ్కియా రాజు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, రాజు, అయ్యా, సామాన్య మానవుడా, ఒక దైవజనుడా, ఇదిగో నేను కురుపులతో బాధపడుతున్నానయ్యా, కురుపులతో బాధపడుతున్నాను, హాస్పిటల్లో తిరిగాను, నయం కాలే, రకరకాల వైద్యాలు చేపించుకున్నాను, నయం కాలే, దయచేసి నా రోగానికి ఆనకట్టు వేయి, నా రోగం తగ్గిపోతే ఇంకా కొన్ని సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేస్తానయ్యా అని సామాన్య మానవుడి దగ్గరికి వచ్చి బ్రతిల్లాడుకుంటున్నాడంట. బ్రతిల్లాడుకుంటుంటే ఆ దైవజనుడు చూసి ఆయన పడుతున్నటువంటి బాధ ఏంటో గమనించి ఆ దైవజనుడు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను పిలిచి, రాయ్, మన తోట ఉంది కదా, మన సేలో తోట వేసా, నేను మన సేలో పొలంలో తోట వేసా, ఏంటో ఆ తోట అంజూరపు తోట వేసా కదా, ఆ తోటలోనికి వెళ్ళి ఆకులన్నిటిని బీక్కోండ్రా, ఆకులని బీక్కోండ్రా. ఆ తర్వాత ఆ తోటలో కాయలు కాసే ఆకులతో పాటు ఆ కాయలు కూడా తీసుకోనరా. ఎప్పుడైతే ఈయన మాట చెప్పాడో వాటన్నిటిని తీసుకొని వచ్చిన తర్వాత అంట వాటిని బాగా రోట్లేసి దంచాడు. దంచిన తర్వాత ఆయనకు ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే కురుపులతో బాధపడుతున్నాడో ఈ యొక్క సామాన్య మానవుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ముద్దను ఆ స్థలంలోనికి పెట్టి ముద్దలాగా తయారు చేసి కట్టుకట్టాడంట అండి. కొన్ని దినాలకు ఆ రోగం నయమైపోయి సంతోషంగా వస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమి ఆ యొక్క ముద్ద అనంటే అంజూరపు పండ్ల యొక్క ముద్ద. అంటే అంజూరపు పండు స్వస్థతకు, స్వస్థపరచబడటానికి నిదర్శనంగా కనబడుతోంది.
అందుకే ఈ మధ్య కొత్తగా వచ్చింది కొత్త సేవలు, కొత్త సేవలు. వాళ్ళని చోట అంజూరపకాయ ఇస్తున్నారంట. పోదాంపా, అంజూరపకాయ ఇస్తున్నారంట, పోదాంపా. అడిగిపోతే గర్భఫలం వస్తుందంట. అంజూరపకాయ తింటే గర్భఫలం వస్తుందా? తిక్కముఖం కాకపోతే చెప్పండి. ఈ రోజున నానా విధములైనటువంటి బోధలకు, నానా విధములైనటువంటి అబద్ధ బోధలకు ఈ రోజున చాలామంది లొంగిపోతున్నారు. నానా విధములైనటువంటి బోధలకి లొంగిపోయి ఆత్మీయ జీవితాలను చెడగొట్టుకుంటున్నారండి. సంఘములో పేరు పోగొట్టుకుంటున్నారు, సావుకుడి దగ్గర పేరు పోగొట్టుకుంటున్నారు. ఆ సంఘములో కూడా విలువ లేకుండా, విలువలేని స్థితిగతుల మధ్యలోకి నడిపించబడిపోతూ ఉన్నారండి. ఎవరైతే 5,000 స్పాన్సర్ చేస్తారో వాళ్ళకు 4 అంజూరపకాయలు. ఎన్ని? నీ మొఖం తగిలేయ్యా. కొట్టుకాడిపోతే కేజీ వస్తాయి 100 రూపాయలకి, పిచ్చి కాకపోతే. ఎన్ని కాయలు? 4. 5,000 స్పాన్సర్ చేశారు. ఇదిగో 4 అంజూరపకాయలు. అవి తిని కడుపున పడి అల్లాడిపోతాం. రకరకాల బోధలు, డబ్బు సంపాదించుకోవడానికి రకరకాల బోధలు. 4 కాయలు ఇస్తున్నారని చెప్పేసి ఏమైతున్నారంటే 5,000 స్పాన్సర్. మైకులో చెప్తున్నా, పలానా 5,000 స్పాన్సర్. చర్చిలో 100 రూపాయలు ఏం శాత కాదు. మళ్ళా చర్చిలో ఒక 100 రూపాయలు కానుకేయడానికి మనసు అవ్వదమే. పెద్దమ్మే అటు గూటి కింద 20 రూపాయలని తీసుకురా. ఏ గోటి కింద? గూడలు పెట్టిన గూటి కింద. తెలియట్లే. ఈ రోజున అబద్ధ బోధలకే ప్రజలు కనెక్ట్ అయిపోతున్నారు. అబద్ధ అద్భుతాలకు కనెక్ట్ అయిపోతున్నారు. ఒక రోజున నేను వీడియోలో చూసా. కళ్ళు కనపడాలని ఎవరన్నా ఉంటే రాండే అని అన్నాడండి. వినాలా, తెలియాలా మీకు కూడా. కళ్ళు అసలు కనపడాలంటే రాండే అని చెప్పేసి పిలిస్తే ఒక ఆయన ఎగురుకుంటా పోయిండు. మాకు తెలిసిన ఆయనే, ఎవరో కాదు, నాకు తెలిసిన ఆయనే. ఎగురుకుంటా పోతే చేయి పెట్టగానే చూడో అని చెప్పి స్టేజ్కి వెళ్ళి చూపించు. జనాలకి వెళ్ళి చూపించే లైట్లు ఉంటాయా ఉండవా? ఇక నాకెట్టున్నాయి ఎదురుగా. ఆడంకా ఇటుపక్క 50 అటుపక్క 50 ఉంటాయి. ఆ లైట్ల దెబ్బకు, పోక్స్ దెబ్బకు జనాలందరూ కనపడుతున్నారు. అబ్బా, నా కళ్ళు కనపడుతున్నాయి అయ్యా, కళ్ళు కనపడుతున్నాయి నాకు బాగా. దేవుడు బాగా చేసిండు. నీకెందుకని చెప్పేసి పంపించాడా. స్టేజ్ దిగేటప్పుడు అయ్యో నాకు హెల్ప్ చేస్తారండి, నా కళ్ళు కనపడట్లే అంటున్నాడు. అంటే ఇదేంటి చెప్పండి? మరి స్టేజ్ మీద నిలబడినప్పుడు కళ్ళు కనపడటం ఏంది? స్టేజ్ దిగేటప్పుడు కళ్ళు కనపడకపోవటం ఏంది? అబద్ధ బోధలు. వెళ్తారు కళ్ళు కనపడకుండా ఎట్లుంటాయి? ఇటుపక్క 50 ఇటుపక్క లైట్లు అయితే కనపడవు. ఎంత కనపరాడు కనుక ఖచ్చితంగా కనపడుతుంది. ఆ దిగితే కాదు, అర్థమయ్యేది చీకట్లోకి పోతేగా. ఈ రోజున చాలామంది కూడా అబద్ధ బోధలకు కనెక్ట్ అయిపోయి ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వాన్ని సంపాదించుకుంటున్నారండి. ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క నిదర్శనం ఏమిటి అని అంటే దాని ఆకులు, పండ్లు స్వస్థతకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. స్వస్థతకి స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడి ఆ వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోయాడు. జీవితాంతమంతా ఆ యొక్క మరల ఆ యొక్క అనారోగ్యం పొరపాటుని ఆ స్థలంలో రాలే. కారణం ఏమిటి అని అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి మొక్క అంజూరపు చెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి చెట్టు ఇది.
దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న చెట్టు. ఈ రోజున ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని ఏర్పాటులో నీవు ఉండగలిగితే, దేవుని ఏర్పాటులో నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాగా నీకు తోడై ఉంటాడు. మూడవదిగా గమనిస్తూ ఉంటే, ఏమండి ఇది కాస్త కఠినంగా ఉంటుంది, దీని గురించి ఎందుకులే కానీ తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం.